స్టెర్లింగ్ విల్సన్ రిన్యూబుల్ ఎనర్జీ గత ఏడాది పెద్ద నష్టాలు చూసినా ఇప్పుడు మళ్లీ సూర్య కిరణాల వలె ప్రకాశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో రిన్యూవబుల్ ఎనర్జీ బూమ్ కొనసాగుతోంది. స్టెర్లింగ్ అండ్ విల్సన్ 28 దేశాల్లో ప్రాజెక్ట్స్ ఉన్న గ్లోబల్ ప్లేయర్. ఇటీవల వచ్చిన 3 పెద్ద ఈపీసీ ఆర్డర్లు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, దక్షిణాఫ్రికా మొత్తం 1,772 కోట్ల రూపాయలు. FY26లో మొత్తం ఆర్డర్ ఇన్ఫ్లో 3,775 కోట్లకు చేరి ఆర్డర్ బుక్ 9,200 కోట్లకు పైగా చేరింది. కంపెనీపై తిరిగి విశ్వాసం పెరుగుతోంది. మార్కెట్ క్యాప్ 7,665 కోట్ల రూపాయలు, రెవెన్యూ 7,866 కోట్ల రూపాయలు. కానీ నష్టం ఇంకా పెద్దదే. Q2 FY26లో 473 కోట్ల రూపాయలు లాస్. EBITDA మార్జిన్ -3.1%, అంటే ప్రాజెక్ట్ ఖర్చులు ఇంకా ఒత్తిడిలోనే. డెట్ ఎక్విటీ 0.9, ప్రమోటర్ ప్లెడ్జ్ 27%, మితమైన స్థాయి. అయినా కూడా కంపెనీని విశ్లేషకులు అండర్వాల్యూడ్ అంటున్నారు. దాని ఇంట్రిన్సిక్ వాల్యూ 447 రూపాయలు షేర్కు, అంటే ప్రస్తుత ధర కంటే 48% తక్కువగా ట్రేడ్ అవుతోంది. షేర్ ధర ఇప్పుడు 226 రూపాయల నుండి 228 రూపాయలు దగ్గర ఉంది. గత ఏడాదిలో 62% పడిపోయినప్పటికీ RSI 38 వద్ద ఉంది, అంటే ఓవర్సోల్డ్ జోన్. సపోర్ట్ 210 రూపాయలు, రెసిస్టెన్స్ 255 రూపాయలు. ఈ లెవెల్ బ్రేక్ అయితే షార్ట్ టర్మ్ ర్యాలీ రావచ్చు. రివార్డ్ విలువలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. ఆర్డర్ బుక్ బలంగా ఉంది. FY27 నుండి FY28లో మార్జిన్లు మెరుగయ్యే అవకాశం ఉంటే ఈ స్టాక్ 2 నుండి 3 ఏళ్లలో డబుల్ అయ్యే అవకాశముంది. రిస్క్ ఇంకా నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రమోటర్ ప్లెడ్జ్ ఎక్కువగా ఉంది మరియు అడానీ, రిలయన్స్ వంటి ఈపీసీ జైంట్స్ తో కాంపిటీషన్ కఠినం. మిడిల్ లాంగ్ టర్మ్ లో మంచి అవకాశముంది. టర్నరౌండ్ సక్సెస్ అయితే 100 నుండి 120% అప్సైడ్ వచ్చే ఛాన్స్ ఉందని అనలిస్టులు చెబుతున్నారు. స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఇప్పుడు మేఘావృతంగా కనిపిస్తున్నా భవిష్యత్తులో సన్నీ డేస్ వచ్చే అవకాశం ఉంది. ఇది హై రిస్క్, మీడియం రివార్డ్ టర్నరౌండ్ ప్లే. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.